ప్రోటీన్ P47. సో బేసిక్గా మనకి ఏదైతే ప్రోటీన్స్ ఉంటాయో ఆ ప్రోటీన్స్లలో బేసిక్గా మెకానికల్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో అంటే కాన్స్టాంట్గా మెకానికల్ ఫోర్సెస్కి లోన్ అవుతూ ఉంటాయి ప్రోటీన్స్. అంటే బేసిక్గా జనరేట్ అవ్వడము, సప్లై అవ్వడము, ఈ విధంగా మెకానికల్ ఫోర్సెస్కి గురి అవుతూ ఉంటాయి. సో ఆ టైంలో డ్యూరింగ్ ట్రాన్స్పోర్ట్ అండ్ డిగ్రేడేషన్ సైటోకెలటాల్ చేంజెస్ వల్ల బేసిక్గా ఇవి అవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రోటీన్స్ మెకానికల్ ఫోర్సెస్ అవుతున్న ప్రాసెస్లో మిస్ఫోల్డింగ్ అండర్ స్ట్రెస్ కెన్ కాజ్ డిసీజెస్. డిసీజెస్ తీసుకునేందుకు ఛాన్సెస్ ఉన్నాయి బికాజ్ ఆఫ్ మెకానికల్ ఫోర్సెస్. అందుకని చెప్పేసి ఈ P47 ప్రోటీన్ ఏదైతే ఉందో అది వచ్చేసి మెకానికల్ చార్పోన్ని చేయడం జరుగుతుంది. యాక్ట్స్ యాజ్ ఎ మెకానికల్ చాపరన్. సో దీన్ని ఎవరు డిటెక్ట్ చేయడం జరిగింది అంటే మనకి సుభాష్ ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ వాళ్ళు డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ P47 ప్రోటీన్ ఏదైతే ఉందో అది బేసిక్గా మెకానికల్ ప్రాసెస్ అవుతున్నటువంటి ప్రోటీన్స్లో వల్ల డిసీజెస్ రాకుండా ఉండేందుకు ఈ మెకానికల్ చార్పోన్ లాగా ఇది P47 వాడుతుంది అని చెప్పేసి అడగడం జరిగింది. టిల్ నౌ ఓన్లీ కెనానికల్ చార్పెన్స్ వర్ నోన్ ఫర్ రీఫోల్డ్ ప్రోటీన్ అండర్ స్ట్రెస్. ఇప్పుడేంది ఈ P47 కూడా ఉండడం జరిగింది. సో యూజింగ్ సింగిల్ మాలిక్యూల్ మ్యాగ్నెటిక్ ట్వీజర్స్ సైంటిఫిక్ షోడ్ P47 ఏదైతే ఉందో బైండ్స్ స్ట్రెచ్డ్ ప్రోటీన్స్ ఎయిడ్స్ రీఫోల్డింగ్. రీఫోల్డింగ్కి ఇవి బాగా ఉపయోగపడతాయి అని చెప్పడం జరిగింది. యాక్ట్స్ ఇండిపెండెంట్లీ ఆఫ్ P97 ఇట్ నోన్ యాజ్ పార్ట్నర్. ఎన్హాన్సెస్ ప్రోటీన్ ఎక్స్ట్రాక్షన్ ఎఫిషియన్సీ ఫ్రమ్ ఎండ్యూరెన్సెస్. బేసిక్గా ఈ P47 ప్రోటీన్ ఏదైతే ఉందో బేసిక్గా ప్రోటీన్స్ అనేటివి మెకానికల్ ప్రాసెస్కి వెళ్ళినప్పుడు అవి టైడ్ అయిపోయి డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే దాంట్లో ఈ P47 ఏదైతే ఉందో అది రీఫోల్డింగ్కి ఉపయోగపడతాయంట. సో దీన్ని బేసిక్గా ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ వాళ్ళు గుర్తించడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ P47 అంటే ఏంటి అంటే సింపుల్గా ప్రోటీన్.